నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. వల్లభనేని వంశీ 137 రోజులు జైల్లో ఉన్న తర్వాత జ్ఞానబలం గట్టిగా వెలిగింది. 2024 ఎన్నికల ముందే వల్లభనేని వంశీకి వైసీపీ ఓడిపోతుందన్న సంకేతాలు ఖచ్చితంగా ఉండుంటాయి. కానీ వల్లభనేని వంశీ ఆయన కూడా వైకాపా నుంచి గన్నవరం క్యాండిడేట్ కింద కంటెస్ట్ చేశాడు. అసలు ఓటమి అనేది ఎరగని వల్లభనేని వంశీకి మొత్తం టీడీపీ వల్ల అక్కడ క్యాడర్ వల్ల గెలిచిన వల్లభనేని వంశీకి ఒక్కసారిగా యార్లగడ్డ వెంకట్రావు గారి చేతిలో చాలా దారుణంగా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఏముందో అందరిలానే కూర్చుంటాం కామనే కదా అనుకున్నాడు. కానీ వైసీపీలో మనం అర్థం చేసుకుంటే బూతులు తిట్టడంలో ఎక్స్పర్ట్స్ ఎవరన్నా ఉన్నారు అంటే ఆయుధాల కింద వాడే దాంట్లో వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు ఉండేవాడు అందరికీ తెలిసిన విషయమే. నిన్న అంబటి రాంబాబు అరెస్ట్ జరిగిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శ యాత్రలో ఉండి అంబటి రాంబాబు అయితే వల్లభనేని వంశీ కోసం పాపం జైలుకి వెళ్ళాడు, ఓదార్చాడు, తర్వాత వీడియోల మీద వీడియోలు తీశాడు, ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. కానీ వల్లభనేని వంశీ మాత్రం ఎక్కడ దాఖలాలు కనపడలా, కొడాలి వెంకటేశ్వరరావు కూడా కనపడలా. ఇంకెంతకాలం నేను శస్త్రచికిత్స అయిపోయింది కదా కొడాలి వెంకటేశ్వరరావుది, అయినా కూడా ఎక్కడ అంబటి రాంబాబు ఇంటికి వచ్చినట్టు కనపడలా మనకి దాఖలాలు. పరామర్శ కవరిండి జైలు దగ్గరికి వెళ్ళటం అనేది మొత్తం పేరు నాని, విడుదల రజని, సజ్జల ఏమో ప్రెస్ మీట్లు ఇలా ఫోకస్ చేసుకుంటూ ఉన్నారు. సో వల్లభనేని వంశీ టాపిక్ ఎందుకు వచ్చింది ఈరోజు అంటే, వల్లభనేని వంశీ మొన్నటి దాకా గోవా షిప్లో దాక్కున్నాడు, తర్వాత శ్రీలంక పారిపోయాడు అని చెప్పి చాలా న్యూస్లు విన్నాం. ఎందుకంటే అతని పైన పెట్టిన కేసు, హత్యాయత్నం కేసు ఏదైతే ఉందో దానిపైన బెయిల్ వచ్చేదాకా వల్లభనేని వంశీ దాక్కుని తిరిగే పరిస్థితి వచ్చింది. వల్లభనేని వంశీ అంటే ఒక స్పెషల్ అటెన్షన్ టీడీపీ క్యాడర్ అందరికీ, ఎప్పటికైనా అన్న ఒక రకంగా చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కడ గ్రజ్జీగా వెళ్ళటానికి కూడా స్కోప్ లేదు. అతని పైన ఉన్న ఆరోపణలు వచ్చిన దానిపైన ఇన్వెస్టిగేట్ చేయడానికి రిమైండ్ తీసుకురావడం తప్ప టీడీపీ యాక్చువల్గా ఎక్కడా కూడా ఇతను హింసించాల. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా వల్లభనేని వంశీతో చాలా సాఫ్ట్గా వెళ్ళినట్టే. అతను వాగిన వాగుడు లోకేష్ పట్ల, భువనేశ్వర్ గారి పట్ల వాగిన వాగుడు, కారు కోతులు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు పక్కెళ్ళి ఆడుకోమన్నట్టు సీరియస్ పొలిటీషియన్గానే ఉన్నారు తప్ప ఇలాంటి వాళ్ళపైన ఎక్కువగా ఫోకస్ చేయాల. ఉన్న అలిగేషన్స్, అక్యూజిషన్స్ వీటిపైన ఫోకస్ చేసి ఆ కేసుల విచారణ వరకే వల్లభనేని వంశీ పరిమితం అయ్యాడు. కానీ ఇప్పుడు వస్తున్న సంచలనం ఏంటంటే, అసలు అంబటి రాంబాబు ఇంటికి వల్లభనేని వంశీ ఎందుకు వెళ్ళలేదు, వల్లభనేని వంశీ ఎక్కడ ఎందుకు కనపడలేదని దానికి ఒక విచిత్రమైన టర్న్ ఓవర్ కనిపించింది. పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, మనందరికీ తెలిసిన విషయం ప్రకారం వల్లభనేని వంశీకి సృజనా చౌదరి క్లోజ్, వెరీ క్లోజ్. సీఎం రమేష్ అండ్ సృజనా చౌదరి చాలా క్లోజ్గా ఉంటారు. సో వల్లభనేని వంశీ 2024 ఎన్నికల ముందే పార్టీ మారదామని ప్రయత్నించాడంటే, కానీ అప్పుడు అవ్వలేదు. తర్వాత కేసులు ఫేస్ చేసిన తర్వాత మొత్తానికి షెడ్కి వెళ్ళిపోయిన పర్సనాలిటీలా తయారైపోయాడు వల్లభనేని వంశీ. అందరూ చూసిందే, చిక్కిపోయాడు, దగ్గి చచ్చిపోయాడు పాపం. ఓ రకంగా అయిపోయాడు. ఒకప్పుడు వంశీ వేరు, ఇప్పుడు వంశీ వేరు. అప్పుడు ఎంత అహంభావంగా ఉండేవాడు, ఇప్పుడు చూస్తే ఒక నార్మల్ పర్సన్ లాగా. మొన్నటి కూడా ఒక మాల్లో ఇతను కనిపించిన ఫోటో కనిపించింది. ఏంటబ్బా మళ్ళీ కొంచెం గ్లామరస్ వచ్చి తయారయ్యాడు వంశీ, మొన్నటి దాకా ఒక రకంగా ఉండేవాడు కదా అనుకున్నా. అసలు రీజన్ ఏంటంటే వైసీపీకి టాటా చెప్తున్నాడు వల్లభనేని వంశీ అని పొలిటికల్ సర్కిల్స్లో స్పెక్యులేషన్ జరుగుతుంది. ఒకవేళ వైసీపీలోనే కంటిన్యూ అయితే ఇదే క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి కిందే నుంచి నమస్కారాలు పెడతా తిరుగుతూ ఉంటే ఇతని పైన ఇంకెన్ని కేసులు పడతాయో, తవ్వి తోడి ఇతను చేసిన అక్రమాలన్నీ బయటకు వచ్చి ఇతని పైన కేసుల సంఖ్య పెరిగిపోతే వచ్చే 3 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి చెప్తాడు 2 ఏళ్ళు గడిచిపోయినాయి, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే గడిచిపోతాయి. నీ కళ్ళు మూసుకుంటే గడుస్తాయేమో కానీ జగన్, వల్లభనేని వంశీకి చాలా టఫ్ పీరియడ్. సో వల్లభనేని వంశీ ఇంకో 3 ఏళ్ల పాటు నేను భరించలేను బాబోయ్, ఈ అరాచకాన్ని నేను భరించలేను. అరాచకం అంటే వేరే రకంగా కాదండి, అతను చేసిన అన్యాయాలపైన కేసులు పడుతున్నాయి, కానీ అది నాకు అరాచకంలా కనిపిస్తుంది. సో నేను భరించలేను బాబోయ్ అని బీజేపీలో జాయిన్ అవటానికి మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు అని చెప్పి పొలిటికల్ సర్కిల్స్లో విపరీతమైన విశ్లేషణ జరుగుతుంది. ఇంకో 3 ఏళ్ల పాటు ఇతను ఇలా వేచి ఉండలేడు కాబట్టి నా వల్ల కాదు మహానుభావ ఇంకా అని చెప్పి నెక్స్ట్ టైం గన్నవరం నుంచి బీజేపీ క్యాండిడేట్గా వల్లభనేని వంశీ వస్తాడు తప్ప వైకాపా క్యాండిడేట్గా రాకపోవచ్చు అని స్ట్రాంగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇతను వెళ్తే ఇతనితో పాటు కొడాలి వెంకటేశ్వరరావు కూడా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా టచ్ చేయలేక కొడాలి వెంకటేశ్వరరావు పైన ఉపాధి హామీ పథకాల కేసులు ఉన్నాయి, దాని తర్వాత ఈ జగనన్నే ఇళ్ల కాలనీల కేసులు ఉన్నాయి, ఇసుకో మట్టో ఏదో తవ్వేతల్లో కేసులు ఉన్నాయి. ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబాన్ని దూషించడానికి అతని పైన ఒక కేసు ఉంది, యాంటిసిపేటరీ బెయిల్ మీద బయట ఉన్నాడు. సో అప్పుడు శస్త్రచికిత్స నా గుండె అని వెళ్ళిన కారణంగా కొడాలి వెంకటేశ్వరరావుని ఎవరు పట్టించుకోవాలి. సో ఒకవేళ వల్లభనేని వంశీ కనుక బీజేపీకి వెళ్ళిపోతే ఇతర వెనక కొడాలి వెంకటేశ్వరరావు వెళ్ళిపోవడం ఖాయం. ఒక్కసారి కూటమిలో బీజేపీలో కనుక జాయిన్ అయిపోతే వీళ్ళని పెద్దగా టచ్ చేయరు కేసులు, వీళ్ళందరూ పతిత పావనలాగా బతికేయచ్చు, వచ్చే 3 ఏళ్ళు హాయిగా తడిగుడ్డ నెత్తి మీద వేసుకుని పడుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి క్లాస్ వినక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి తరపున పోరాటం చేయక్కర్లేదు, బూతులు వాడక్కర్లేదు అని చెప్పి ఒక దృఢ నిశ్చయానికి వచ్చినట్టు సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వల్లభనేని వంశీ బీజేపీలోకి వెళ్తే
ఇతనికి బీజేపీ పార్టీ తీసుకుంటుందా? ఒకవేళ ఇతను బీజేపీ పార్టీ టికెటే ఇచ్చి గన్నవరంలో కంటెస్ట్ చేయడానికి వస్తే ఇప్పుడున్న ప్రెసెంట్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుని ఎదుర్కొని పోరాడేంత సత్తా వంశీకి ఉందా? ఎందుకంటే వంశీ ఓడిపోయిన తర్వాత మచ్ వాటర్ హెస్ ఫ్లోన్. వెంకట్రావు గారిని చూసుకుంటే ఆయన సీరియస్గా 15,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే నేను ఓట్లు అడగడానికి రానంటాడు. ఇదంతా కాకుండా విజయవాడ బ్యూటిఫికేషన్లో ఈరోజు కొత్తగా లైటింగ్ సిస్టమ్ పెడుతున్నారు, 5 o'clock ఇనాగ్రేట్ చేస్తున్నారట. అండ్ ఇదంతా కాకుండా రోజు ప్రజల మధ్యలో నాంతాడు ఆయన. ఈ కాకుండా మోస్ట్లీ విన్న రూమర్స్ ప్రకారం యార్లగడ్డ వెంకట్రావు గారికి మంత్రి పదవి కూడా వర్ణిస్తుంది. ఈ మేలోనో ఎప్పుడప్పుడు ఆయనకి నెక్స్ట్ షఫలింగ్లో హీ మైట్ బికమ్ అ మినిస్టర్ అనే రూమర్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి. అండ్ ఒకవేళ వెంకట్రావు గారు గన్నవరం నుంచే మంత్రి అయితే కనుక ఆ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది, ఇంకా ఫోకస్ డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ చేసి అవనండి, లేకపోతే ఆయనకున్న కాంటాక్ట్స్ వల్ల అవనండి, ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ని ఎలా తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుపరుస్తున్నారు, అదే రకంగా డెవలప్మెంట్ జోన్కి వెళ్తుంది. ఒకవేళ ఇదే నిజంగా జరిగితే వెంకట్రావు గారికి మంత్రి పదవి ఇస్తే గన్నవరం దశ మారిపోద్ది. ఇది రాసి పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికి చాలా మెరుగైంది, ఇంకా దశ మారిపోద్ది. ఇంత మారిపోయిన గన్నవరంలో వల్లభనేని వంశీ బీజేపీ నుంచి కాదు కదా, చంద్రమండలం నుంచి పోటీ చేసినా గెలవడానికి స్కోప్ ఉండదు. బట్ కేసుల బారి నుంచి బయటపడిపోవడానికి అర్జెంటుగా వైకాపాని వదిలేస్తున్నాడు వల్లభనేని వంశీ అని గట్టి రూమర్స్ నడుస్తున్నాయి. సో మీరందరూ కూడా వల్లభనేని వంశీ వెళ్తే కొడాలి వెంకటేశ్వరరావు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. అందరూ సైలెంట్గా ఉన్న బ్యాచ్ ఇది. వల్లభనేని వంశీకి బీజేపీలో టికెట్ ఇస్తారా, రానిస్తారా, కూటమి ఒప్పుకుంటుందా అన్న దానిపైన మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. That's all for now. Thank you.